వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే విత్తనపు పిల్ల ఆరోగ్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. విత్తనపు పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. గ్రుడ్డు దశ, ఫ్రై, ఫింగర్లింగ్ ఇలా దశల వారీగా పెంచడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. ప్రతి దశలోనూ చేప పిల్లల పెంపకంలో మెలకువగా వ్యవహరించాలి. లేదంటే మరణాల శాతం ఎక్కువగా ఉండి నష్టాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సమయంలో అందించే మేతల పట్ల కూడా రైతులు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఖర్చులు అదుపులో ఉంటాయి. చేప పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. చేపల్లో ఏంటంటే మనకి పిల్లల చెరువులు అలాగే పెద్ద చెరువులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇది స్పాన్ కానీ ఫ్రైన్ కానీ మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం ఒక చిన్న చెరువులు వేసుకుని దాని పిల్లల చెరువు కింద పెంచి దాన్ని మనం బయటకు అమ్ముకోవడం లేదా మన చెరువుకి కానీ మనం మార్చుకోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి నేరుగా మనం పెద్ద సైజు పిల్లలను కొనుక్కుంటే కంటే మనం ఈ విధంగా మనం పిల్లల చెరువు కానీ చేసుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకి పిల్ల కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది మనం వేసుకుంది కూడా. పిల్లల చెరువులు అంటే రెండు రకాల చెరువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే నర్సరీ చెరువు అంటాం, తర్వాత రేరింగ్ చెరువు అంటాం. మొట్టమొదటిగా ఏంటంటే మన గుడ్ నుంచి స్పాన్ అనేది వస్తుంది, అంటే 3 రోజులు పిల్ల ఇంచుమించు దాన్ని తీసుకొచ్చి అప్పుడే అది ఆహారం తినడం అవుతుంది. దాన్ని మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం చిన్న చెరువులో వేసుకుని దాన్ని ఒక 15 నుంచి 20 రోజులు పెంచిన తర్వాత దాన్ని మనకు ఒక ఇంచు అలాగవుతుంది. దాన్ని మనం ఫ్రై స్టేజ్ కింద మనం ఏం చేస్తామంటే పిల్లల చెరువులో వేసుకుని దాని ఫింగర్లింగ్స్ అంతకంటే పెద్ద సైజు పెంచడం జరుగుతుంది ఒక 2 నుంచి 3 నెలలు. సో ఇది యాక్చువల్గా మనం చేసేది. ఈ చెరువులు అంటే కొద్దిగా చిన్న చెరువులు, 1/2 ఎకరం ఉన్నా సరిపోతాయి, ఎకరం, కొంతమంది ఇంకా కొద్దిగా 2 ఎకరాలు అలా కూడా పెట్టుకుని ఉంటారు. మనకున్న దాంట్లో ఒక చిన్న చెరువును కానీ తీసుకుని అందులో మనం పిల్లని మనం పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి చాలా వరకు మనకి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన పిల్ల మనకి నాణ్యమైన పిల్ల ఉంటుంది, దాన్ని మనం పెంచుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా చేయాల్సింది ఒకటి చెరువు తయారీ. అందులో నీటిని అంతా కూడా పూర్తిగా తీసేసి ఎండబెట్టేసిన తర్వాత అందులో మనం మామూలుగా ఎంతో కొంత లైమ్ అనేది కొట్టుకుంటాం. దాని తర్వాత ఏంటంటే మనం 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకోవాలి. 3 నుంచి ఒక 5 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకుంటాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ స్పాన్ తీసుకొచ్చి వేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎరువులు అనేవి వాడతాం. ఈ పిల్లల చెరువులు అయితే దాంట్లో ఏ విధమైన కూడా చుట్టూ కూడా వల అనేది కట్టుకోవాలి. బాహ్య నుంచి మిగతా జీవులు ఏవి లేకుండా చూసుకోవాలి. వాటర్ను కూడా ఫిల్టర్ చేసి మనం పెట్టుకోవాలి. పిల్లల్ని అందులో స్పాన్గానే వేస్తే ఇంకేవి తినేవేవి లేవని కూడా మనం నిర్ధారించుకున్న తర్వాత వేసిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మనం నూనె తీసేసిన వేరుశనగ చెక్క ఉంటుంది, దాన్ని ఒక 300 కేజీలు, ఆవు పేడ ఒక 80 కేజీలు, దాంతోపాటుగా ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ 20 కేజీలు, ఇది ఎకరానికి డోసు అనమాట. ఈ మూడింటిని కూడా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాన్ని సగం డోసు మనం పిల్లని 2-3 రోజులు వేస్తామనగా ముందుగానే మన చెరువులో జల్లుకోవాలి. ఆ 2-3 రోజుల తర్వాత మనం పిల్లని వేసుకోవాలి. దీనివల్ల మనకి అందులో ప్లాంక్టన్ అనేది పడుతుంది, జూ ప్లాంక్టన్ ఎక్కువ వస్తుంది. దాది మనకి పిల్లకి ఆహారం కూడా ఉపయోగపడుతుంది. పిల్ల వేసిన తర్వాత మనం మిగతా సగం కూడా మనం పెట్టుకుని దాన్ని నీటి యొక్క రంగు చూసుకొని ప్లాంక్టన్ సాంద్రత చూసుకుని 2-3 దఫాలుగా వాడాలి. ఈ విధంగా మనం పిల్లల చెరువులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఏంటంటే మనకి దానికి ఆహారం ఏమివ్వడం జరుగుతుంటే మనకి నూనె తీసిన వేరుశనగ చెక్క, అదేవిధంగా తౌడు, ఆ రెండింటిని కూడా 1:1 నిష్పత్తిలో ముద్దగా చేసిన ఆ ముద్దలో మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఎకరానికి ఇంచుమించు మనం 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు స్పాన్ అనేది వేసుకోవచ్చు. ఈ 10 లక్షల స్పాన్కి కూడా మనం ఇచ్చేది ఎంతంటే ఒక 6 కేజీలు వేస్తాం. మొదటి వారం రోజులు ఈ 6 కేజీల చొప్పున జల్లాలి ఈ 2 కలిపి. తర్వాత మళ్ళీ ఈ 6 కేజీలని 12 కేజీలు చేస్తాం. ఇంకో వారం రోజులు 15 రోజుల తర్వాత దాన్ని పూర్తిగా తీసేసి పట్టుబడి చేసి వేరే చెరువులు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇవి 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు పెరిగి ఉంటాయి. అవి మనం వేరే చెరువులు వేసుకుంటే అవి మనకి ఫ్రై అంటాం. దాన్ని మనం పిల్లల చెరువు కింద ఒక 2-3 నెలలు లేదా 4 నెలలు 5 నెలలు, కొంతమంది పాత పిల్లల కింద కూడా ఉంచేసి ఒక 6 నెలలు సంవత్సరం వరకు కూడా మనం చేసుకోవచ్చు. అటువంటి చెరువులు ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేయాలి. చెక్క, పేడ, అదేవిధంగా మనకి సూపర్ ఫాస్ఫేట్ రంగు చూసుకొని మనం దఫాలుగా ఎరువులు అనేది వాడడం. తర్వాత మేత. ఈ మేత ఏంటంటే మనం పిల్లల చెరువుకి వచ్చేసరికి 10% మనం బాడీ వెయిట్లో మనం వేస్తుండాలన్నమాట. పిల్లల చెరువు ఫ్రై స్టేజ్లో వేస్తాం, 1 నుంచి 2 లక్షల వరకు వేసుకోవచ్చు. వేసుకుని మనం మేతను కానీ సక్రమంగా ఇచ్చినట్లయితే, ఎరువుల యాజమాన్యం కానీ చేసినట్లయితే ఒక 2 నుంచి 3 నెలల్లో మనకి అవి ఫింగర్లింగ్ సైజ్కి అంటే ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు ఎదిగి పెద్ద చెరువులో వేసుకుని మనం పెంచడానికి రెడీ అవుతాయి. కొంతమంది ఏం చేస్తుంటామంటే వాటిని అందులోనే ఉంచేసి మనం మేత వేస్తూ ఒక 6 నెలల నుంచి అలా ఏం చేస్తే పాత పిల్ల కింద అమ్ముతాం అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మనకి 50 గ్రాములు 100 గ్రాములు అలా అవుతుంటాయి. వాటిని మనం తీసుకెళ్ళి మనం పెద్ద చెరువులో వేసుకోవడం జరుగుతుంది. ఒకటి పిల్లల చెరువులో కూడా ఏంటంటే నీటి నాణ్యత యజమాని. ఇందులో కూడా ఏంటంటే మనకు అమ్మోనియా ఒకటి బాగా చూసుకోవాలి, అలాగే ఆక్సిజన్.
అందుకేనంటే అప్పుడప్పుడు మనం అమ్మోనియం టెస్ట్ చేయించుకొని ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి చూసుకొని నీరులో కలర్ కానీ ఎక్కువ ఉండదు. మనకేంటంటే ఈ ప్లాంక్టన్ అనగా మనం లేత ఆకుపచ్చ కలర్లో కానీ లేదా కొద్దిగా గోధుమ ఆకుపచ్చ కలర్లో కానీ ఉంటుంది. ఎప్పుడైనా జూ ప్లాంక్టన్ బయట ప్లాంక్టన్ ఉన్నప్పుడు ఆ ప్లాంక్టన్ అనేది ముఖ్యం ఈ పిల్లల చెరువులో. దాని గురించి మనం ఎరువులు వాడతాం. ఆ ప్లాంక్టన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇవి వాటర్ ఎక్స్చేంజ్ చేయాలా లేకపోతే ఇంకా ఎరువులు వాడాలా అనేది చూసుకోవాలి. మేత కూడా మనకంటే 10% మొదలెట్టి దాని ఇంచుమించు 5% వరకు కూడా తగ్గించవచ్చు. ఆ విధంగా మన పిల్ల సంఖ్యను బట్టి మేత చూసుకుంటే మనకి ఇంచుమించు 70 నుంచి 80% సర్వేలు ఉండి అంటే మనం 1,00,000 పిల్ల వేస్తే ఇంచుమించు మనకు 70,000 నుంచి 80,000 కూడా మనకు పిల్లని అనేది మనం పట్టుబడి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా సరే పిల్ల అందుబాటులో ఉంటుంది. కానీ మన చెరువు తయారీ అనేది ముఖ్యం. చెరువు తయారీ, ఎరువుల యాజమాన్యం, మేత యాజమాన్యం ఈ పిల్లల చెరువుల్లో కూడా దీన్ని మనం సక్రమంగా పాటిస్తే చాలా వరకు మనకు ఏ వ్యాధులు రాకుండా కూడా మంచి క్వాలిటీ పిల్లని మన చెరువులో మనం వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా అందించవచ్చు.